వర్లారా అందరు బాగున్నారండి. మరి చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మరి గరుడాపల్లి ప్రాంతంలో దేవుని మాటలు లేఖనాల ద్వారా ఈ పరిశోధన ద్వారా ఏర్పాటు చేసి అనేక మందికి వినిపించాలి, అనేక మంది తెలుసుకోవాలి, అనేక మంది మరి దేవునిలో ఉన్నతంగా బ్రతకడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. లేఖనాలు మనిషిని రక్షిస్తుంది, మనిషిని మారుస్తుంది. కనుక చాలా ఉన్నతమైన కార్యం, లేకపోతే గొప్ప కార్యం ఏంటంటే వాక్యాన్ని అందించడం ఏదో ఒక రూపంలో. అది స్క్రీన్ మీద, లేకపోతే మొబైల్ ద్వారా, లేకపోతే ఇలాంటి స్టేజ్ని ఏర్పాటు చేసి కొంతమందిని కూర్చోబెట్టి దేవుని మాటలు తెలియజేయడం చాలా ఉత్తమమైన కార్యం. అయితే ఈరోజు ఏర్పాటు చేసిన ఈ లేఖనాల పరిశోధన సదస్సులో ఒక పాఠాన్ని మనం పరిశీలిద్దాం. క్రైస్తవులు ఎరుగని సాతాను తంత్రములు. పాఠం ఒక అంశం ఏంటంటేనండి, క్రైస్తవులు ఎరుగని సాతాను తంత్రములు. క్రైస్తవులు ఎరుగని సాతాను తంత్రములు. లోకంలో ఉన్న వారి గురించి కాదు, కానీ ఎక్కువ తెలుసుకోవాల్సిన వారు ఎవరంటే క్రైస్తవులు తెలుసుకోవాలి. కానీ క్రైస్తవులు ఎరుగట్లేదు. దానిని చాలా సులువుగా, సింపుల్గా ఆలోచించి సాతాను యొక్క తంత్రాల గురించి అర్థం కాక ఈరోజు ఉన్నారు. ఆ యొక్క తంత్రాలు ఏంటి, ఇక సాతాను చేసే ఆ మోసాలు కానీ, సాతాను చేసే ఆ అన్యాయపు క్రియలు ఎలా ఉంటుంది మనం బాగా ఆలోచించాలి. ఎందుకంటే అది తెలియక మనం చాలా పొరబడుతున్నాము. క్రైస్తవులు మనకు తెలిసింది ఏంటంటే, క్రీస్తును నమ్మిన తర్వాత ఇదిగో మందిరానికి వెళ్ళి పాటలు పాడి మరి ఆరాధన కార్యక్రమాల్లో పాల్పంపులు పొంది మనకు కలిగినంత మన కానుకలు ఇచ్చి ఇంటికి రావడమే తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని సంఘాలలో సమస్యలు, సహోదరు మధ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, లేకపోతే మనం క్రీస్తులో పరిపూర్ణులుగా జీవించడానికి విశ్వాసంలో బలవంతులుగా ఉండవలసిన మనం ఎందుకు బలహీనులుగా మారిపోతున్నాం, సహవాసంలో ఉండవలసిన మనం సహవాసంలో ఉండలేక సహవాసాన్ని ఎందుకు కోల్పోతున్నాం అనే దాని గురించి ఆలోచిస్తే వెనకాల ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఈరోజు సంఘాల అభివృద్ధి, ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చెందవలసిన సంఘాలు, ఉన్నతమైన దేవుని కార్యాలు చేయవలసిన సహోదరుల్లో ఆ బలహీనత ఎందుకు ఏర్పడుతుందో మనం తెలుసుకోవాలి. ఈరోజు వెనకాల జరుగుతున్న తంత్రం ఎందుకు ఇలా జరుగుతుంది, సంఘాల మధ్య, సహోదరుల మధ్య దేవుని కార్యం ఉన్నతంగా ఎందుకు జరగట్లేదు, ఎక్కడ సమస్య వస్తుందో ఆ సమస్య మనం గుర్తించాలి, ఆ సమస్యను మనం తెలుసుకోవాలి. ఎక్కడో చిన్న సమస్య ఏర్పడింది, ఆ సమస్య ఎవరి వల్ల ఏర్పడింది, ఎందువల్ల వస్తుంది, కలిసి సహోదరులు కలిసి దేవుని సేవను, దేవుని కార్యక్రమాన్ని ఉన్నతంగా చేయవలసిన సహోదరుల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి, వారి వెనకాల ఎవరున్నారు, సంఘమంతా ఐక్యత కలిగి దేవుని కార్యక్రమం ఉన్నతంగా చేయవలసిన సంఘంలో భేదాలు ఎందుకు వస్తున్నాయి, సంఘంలో కలతలు ఎందుకు ఏర్పడుతున్నాయి, వెనకాల ఏం జరుగుతుందో అది మనకు తెలియకే మనం పొరబడి ఉన్న సంఘాలని పాడు చేసుకోవడం, సహోదరుల మధ్య ఉన్న ఐక్యతను, ప్రేమను పోగొట్టుకుంటున్నాం. ఆ యొక్క తంత్రం మనకు తెలిస్తే, ఓహో దీనివల్ల మనము దేవుని పనిని పాడు చేస్తున్నామా, దేవుని కార్యక్రమాన్ని అడ్డగిస్తున్నామా మనకు అర్థమవుతుంది. దేవుని కార్యక్రమం ఉన్నతంగా జరగవలసిన కార్యక్రమం ఎందుకు ఆటంకం జరుగుతుంది అంటే ఎవరి వల్ల జరుగుతుందో మనం గుర్తించాలి. గుర్తించి దానికి సమాధానం తెలుసుకొని దాన్ని సరిచేయవచ్చు. దాన్ని తెలుసుకోలేక మనం సహోదరుల మధ్య సమస్యలు ఏర్పడి దేవుని నామానికే మరి కలంకం తెచ్చేవారుగా, దేవుని పనికి ఆటంకం కలిగించేవారుగా, అనేక ఆత్మలు రక్షించే విషయంలో కూడా వెనకబడడానికి, బలహీనులుగా మారడానికి మనకు ఆ తంత్రాలు తెలుసుకోకపోవడమే. ఎవరు తెలుసుకోవాలంటే క్రైస్తవుల ముందు తెలుసుకోవాలి. అందుకు అంశం ఏం పెట్టారంటే క్రైస్తవులు ఎరుగని
సాతాను తంత్రములు. ఈరోజు నువ్వు ఎరుగలేదు కనుకనే సంఘాలలో సమస్యలు వస్తున్నాయి. సహోదరుల మధ్య నీ భక్తి జీవితంలో ఎందుకు బలహీనుడుగా మారిపోయావు? ఒకరోజు ఉన్నతంగా బైబిల్ను పరిశోధిస్తున్నా నీవు ఇప్పుడు ఎందుకు చదవలేకపోతున్నావు? బైబిల్ను దేవుని కోసం ఎంత దూరమైన వాక్యం కోసం వెళ్తున్నా నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? వేరే కారణాలు చెప్తున్నావు కానీ అసలైన కారణాన్ని నువ్వు ఎరుగలేదు గనుక. ఎంత దూరమైన దేవుని పనికి వెళ్ళేవాడు, ఎంతైనా దేవుని కార్యక్రమం సహాయం చేసే నీవు, ఏ పనైనా దేవుని పనికి ముందుండి పని చేసే నీవు ఇప్పుడు ఎందుకు బలహీనుడుగా మారిపోయావో నువ్వు ఎరుగట్లేదు గనక తెలుసుకోవాలి. క్రైస్తవ సోదరులుగా మనం ఈరోజు ఎరుగని సాతాను తంత్రాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఉన్నతంగా దేవుని కోసం బ్రతకాలి. ఒకసారి లేఖనాలను మనం ఆలోచిస్తే పౌలు గారు చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచిస్తే పౌలు గారు ఈ తంత్రాల గురించి మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, ఈ ఎఫెసీ ప్రాంతంలో ఉన్న వారికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ, మీరు పరిశుద్ధులు, మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడిన మీరు క్రైస్తవులు ఉంటున్న మీరు ముందుగా తెలుసుకోవలసిన విషయము ఏంటంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. అపవాది తంత్రాలు ఎదిరించాలంటే అపవాది తంత్రం ఉంది. మీరు క్రైస్తవులుగా పిలువబడుతున్నా, మందిరానికి వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా కూడా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అపవాది తంత్రాలు నువ్వు తెలుసుకోవాలి. అపవాది తంత్రాలు తెలుసుకోకపోతే దేవుని పని పాడైపోతుంది, దేవుని పని ఆటంకం కలుగుతుంది గనక, నీ జీవితం దేవునికి దూరం అయిపోతుంది గనక నువ్వు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అపవాది తంత్రములు ఎదిరించుటకు. అపవాది తంత్రములను ఎదిరించుట శక్తి గలవారు కావాలి. అపవాదికి చాలా మంది చాలా సింపుల్గా అనుకుంటారు, చాలా సింపుల్ కదా అపవాది అంటే అనుకుంటారు. కాదండి, అపవాది ఒక ఆలోచనలు మనం తెలుసుకోవాలి. అపవాది ఒక బలం ఏంటి, ఆలోచన ఏంటి, అతని ప్రణాళికలు ఏంటి మనం ఆలోచిస్తేనంటే ఎంతగా ఆలోచిస్తాడా అంటే అవును, చాలా ఉన్నతంగా ఆలోచించి దేవునికి మనం దూరం అవడానికి ఎన్నో ప్రణాళికలు వేసి ఎన్నో ఆలోచనలతో ఎంతో బలముతో ఆలోచిస్తాడు. మనలాగా బలహీనుడు కాదు అపవాది. బాగా ఆలోచిద్దాం. అపవాదిని మనం తక్కువ అంచనా వేయకూడదు. చాలామంది ప్రార్థన చేసినట్టు మరి యేసుక్రీస్తు నామములో అపవాది పోవాలి అనుకుంటే అంత సింపుల్గా వెళ్ళేవాడు కదా అపవాది. ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి ఆలోచన కలిగిన వాడు, ఎంత ప్రణాళికలతో ముందుకు వెళ్తాడో మనం ఈరోజు ఆలోచించాలి. అపవాది గురించి, అతను వేసే తంత్రాల గురించి. ఎవరి మీద వేస్తాడంటే క్రైస్తవుల మీద, పరిశుద్ధుల మీద వేస్తాడు. ఎందుకు వేస్తాడంటే దేవునికి మనం దక్కకుండా, దేవుని పనికి మనం వెళ్ళకుండా, దేవునికి నచ్చే విధంగా మనం బ్రతకకుండా ఎన్నో ప్రణాళికలను, ఆలోచనలను, తన శక్తిని ఉపయోగిస్తాడు. ఎవరెవరి ద్వారా ఉపయోగిస్తాడు, ఎలా ఉపయోగిస్తాడో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటే అతను ఒక్కడిలాగా రాడండి. అతని వెనకాల సైన్యముతో, బలముతో, అధికారముతో ఎలా ఎంటర్ అవుతాడు, ఎలా ముందుకు వస్తాడో మనం ఒకసారి బైబిల్ను పరిశోధిస్తే 12వ వచనం ఆలోచిద్దాం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. ఒక్కడిగా రాడండి, ఒక్కడిగా వాడు రాడు. ప్రధానులతో, అధికారులతోనూ, అంధకార లోకనాథులతోనూ ఎంతో ఆలోచనతో, ఎంత మేధస్సుతో వాడు ప్రణాళికలు వేసి ముందుకు వచ్చి ఒక్కడిని పడగొట్టడానికి ఎన్నో ప్రణాళిక వేస్తాడు. ఒక్కడిని పడగొట్టడానికి లక్షల మందిగా ఆలోచించి వస్తాడు అపవాది. ఒక్కడు కాదు అపవాది, వెనకాల సైన్యం ఉంది, దురాత్మ సమూహాలు. ఒక్కడిని ఈ గరుడాపల్లి ప్రాంతంలో ఒక్కడిని దేవుని నుండి దూరం చేయడానికి కొన్ని లక్షల మందిగా కనిపించకుండా వాడు ప్రణాళికలతో, వాడు తంత్రాలతో దేవునికి దూరం చేస్తాడు. మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇన్ని ఉన్నతంగా దేవునిలో బ్రతుకుతున్న మనం మందిరానికి వెళ్ళి దేవుడు అంటే భక్తితో ప్రార్థన, పాటలు,
సేవలో సహాయం చేస్తున్న మనం ఈరోజు ఎందుకు బలహీనులుగా వెనక్కి వెళ్ళి అపవాది చెప్పినట్టు ఎందుకు నడుస్తున్నాం అంటే వాడు వేసిన తంత్రం, వాడు వేసిన ప్రణాళికలో మనం చిక్కుకుంటున్నాం. వాడు ఒక్కడిగా రావట్లేదు, చూశారు కదా, వెనకాల సైన్యముతో ఒక్కరిని దేవుణ్ణి దూరం చేయడానికి ఎన్నో ప్రణాళిక, ఎంత బలంతో వస్తున్నాడు ఆలోచించండి. ఒకరితో యుద్ధం చేయాలంటే అవతల ఉన్నవారి సైన్యం ఒక బలం తెలియాలి మనకు, అంతే కదండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కానీ యుక్రెయిన్ కానీ మరి రష్యా కానీ యుద్ధం మనం ఆలోచిస్తేనండి, సైన్య బలాన్ని చూసి యుద్ధానికి ముందుకు వెళ్తారు. మనం వెళ్ళగలిగితే ఎన్ని రోజులు యుద్ధం చేయగలం, ఎన్ని రోజులు మనం వారితో పోట్లాడగలం, మన సైన్యం ఎంత, మన బలం ఎంత, మన ఆయుధాలు ఎంత, బాగా ఆలోచించండి. శత్రు యొక్క బలం ముందు మనకు తెలియాలి. శత్రువు యొక్క బలం మనకు తెలుస్తుంది, కానీ వాడు కనిపించకుండా దాడి చేస్తున్నప్పుడు మనం ఎలా పట్టుకోగలం శత్రువును? శత్రు యొక్క ఆలోచనల్ని, శత్రు యొక్క బలాన్ని, శత్రు యొక్క ప్రణాళికల్ని కనిపించిందనుకో, తెలిసిందనుకోండి, దాన్ని మనం అడ్డుకట్ట వేయగలం, దాన్ని మనం సాధించగలం. అపవాది అనే వాడు కనిపించకుండా వాడి యొక్క బలాన్ని ఉపయోగించి, వాడి యొక్క ప్రణాళికలను, వాడి యొక్క తంత్రాలను ఉపయోగించి దాడి చేస్తాడు. అది సంఘం మీద, విశ్వాసి మీద, ఒక సేవకుడి మీద, ఒక ప్రాంతం మీద దాడి చేసి దేవునికి దూరం చేస్తుంటాడు. బాగా ఆలోచించండి. అందుకే వాడి యొక్క బలాన్ని గురించి చెబుతూ 16వ వచనం అంటాడు. 16వ వచనం చదువుదాం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. అగ్ని బాణాలు వేస్తాడట. అంటే ఎంత వెపన్స్ వాడతాడు, ఎలా ఉపయోగిస్తాడు ఆలోచించండి. అగ్ని బాణాలు అంటే మనకు కనిపించే అగ్ని ఇలా పట్టుకునే బాణంతో వేసాడు. వాడు ఉపయోగించే తంత్రాల గురించి చెబుతున్నాడు. ఒక మనిషిని దేవునికి దూరం చేయడానికి వాడు వేసే ప్రణాళికల గురించి, వాడి యొక్క బలాన్ని గురించి పౌలు గారికి అర్థమైంది కనుక పౌలు గారు చెప్పారు. సాతాను యొక్క తంత్రాల గురించి మీరు ముందు తెలుసుకోవాలి. సాతాను యొక్క తంత్రాల గురించి మనం ముందుగానే అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే విశ్వాసం నుండి మనం తొలగిపోతాము, క్రైస్తవ్య జీవితం నుండి తొలగిపోతాము, సంఘము నుండి వేరైపోయే పరిస్థితి వస్తుంది. సహోదరుల మధ్య ఉన్న ఐక్యతను కోల్పోతాం. ఎందుకంటే అపవాది వేసే తంత్రం అలాంటిది. అపవాది వాడి ప్రణాళికలు, వాడు ఎలా ముందుకు వచ్చి వాడు ఎలా ఉంటాడో ఒకసారి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు మనం ఆలోచిస్తానండి. పౌలు గారు చెప్పారు, సాతాను తంత్రములు ఎరుగని వారు. పౌలు గారు అర్థమైంది కనుక పౌలు గారు సంఘానికి చెబుతున్నారు, ఇది నా పరిస్థితి సంఘంలో ఇలా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరే ఉన్నతంగా సేవను జరిగిస్తున్నా, ఉన్నతంగా మీరు కలిసి ఉన్నా, ఏదో ఒక రూపంలో అపవాది వచ్చి తంత్రాలు ఏదో ఒక మెలిక పెడతాడు, జాగ్రత్త అంటున్నారు ఆయన. మరి అపవాది గురించి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ అపవాది ఏ హోదాలో వచ్చి ఎవరిని ఎలా భ్రమ పెడతాడు, ఎలా అన్యాయం చేస్తాడు, ఎలా మోసం చేస్తాడు, తంత్రం అంటే ఎలా చేస్తున్నాడు ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూద్దామండి. మనం ఈరోజు దేవుని నుండి దూరం అవ్వడానికి, లేకపోతే దేవునికి భక్తుడుగా ఉండవలసిన మనము, దేవుని సంబంధిగా ఉండవాలి మనము, అపవాది చేతిలో ఎందుకు వెళ్ళిపోతున్నామో యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఆలోచిస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. చాలు, సత్యమందు నిలిచిన వాడు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు, వాడు తండ్రి హోదాలో ఉన్నాడు. ఇది గమనించాలి క్రైస్తవులారా. దేవుడు తండ్రిగా ఉండవలసిన స్థానంలో అపవాది కూడా వచ్చి, తండ్రి, నేను తండ్రి గనుక నేను నీకు అన్ని నేను చూసుకుంటాను, నువ్వు చర్చికి వెళ్ళకపోయినా నేను చూసుకుంటాను నీకు, నువ్వు మందిరానికి వెళ్ళకపోయినా తండ్రి బాధ్యతలో నేను ఉంటాను, నేను అన్ని నీకు ఇస్తానని దేవునికి దక్కకుండా నీకు నరకానికి పంపించడానికి వాడు తండ్రి హోదాలో ఉన్నాడు. ఇది మీరు గమనించాలి. తండ్రి అంటే తెలుసు కదా, ఇంట్లో తండ్రి అవసరాలను తీరుస్తాడు, బాధ్యత తీసుకుంటాడు,
మనం ప్రయోజకులుగా మారాలని మన కోసం కష్టపడి చెమటోడ్చి మనల్ని ఉన్నత స్థానంలో చూడ్డానికే భూమి మీద మన తండ్రి. ఇక్కడ అపవాది తండ్రి స్థానంలో ఉండి వాడు ఎలా మెలిగి పెడతాడంటే, మీరు నేను చెప్పినట్టు చేస్తే నేను నీకు ఇవ్వాల్సిన అధికారం ఇస్తాను, నీకు ఇవ్వాల్సిన హోదా ఇస్తాను, నీకు ఇవ్వాల్సిన ఉద్యోగం ఇస్తాను, నీకు ఇవ్వాల్సిన భూములు ఇస్తాను, అన్నీ ఇస్తానని ఆడు మనల్ని ఆశ పెట్టి మోసం చేసి నరకానికి పంపించడానికి తండ్రి హోదాలో కూర్చున్నాడు గనక ఏం చెబుతున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఆ రోజు ఉన్న ఇశ్రాయేలు జనాంగానికి, యూదా జనాంగానికి ఏమంటున్నాడంటే, మీరు మీ తండ్రి యగు అపవాది దురాశలు నెరవేర్చగోరుచున్నారంటే మీ ఆశ కాదు, వాడి ఆశ నెరవేర్చడానికి మీరు ముందుకు వెళ్తున్నారు. వాడేమో మీ ద్వారా తన ఆశలను, తన కోరికలు నెరవేర్చుకుంటున్నాడు. అర్థమవుతుందండి? దేవునికి భక్తులు ఉండవలసిన మనల్ని అపవాది వాడి వలలో, వాడి యొక్క మార్గంలో ఎలా లాక్కున్నాడంటే ఎన్నో చూపిస్తున్నాడు. తండ్రి హోదాలో ఉన్నాడు కనుక బాధ్యత నేను తీసుకుంటాను, నీకు ఎందుకు, నువ్వు చర్చికి ఈరోజు వెళ్ళకపోతే నీకు డబ్బులు కావాలి కదా, నేను ఏర్పాటు చేస్తాను. నీకు అవసరం కదా తిండి బట్టలు, నీకు అవసరం కదా, నువ్వు దేవుని పనికి వెళ్లకుండా వేరే పనికి వెళ్తే నీ బాధ్యత నేను కలిగిస్తాననే ప్రేరేపణ కలిగించి ముందుకు నడిపించి దేవునికి దూరం చేసి ఎక్కడో దూరం తీసుకెళ్ళిపోతాడండి. హృదయంలో దేవునికి చోటు లేనంత దూరం తీసుకెళ్ళి ఆ నరకాగ్ని గుండెలో పడేస్తాడు. అందుకే ఈడు ఆ తండ్రి హోదాలో ఉండి సమాజాన్ని ఎలా మోసం చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా ఉన్న మనము, క్రీస్తు రక్తంలో వచ్చిన మన సహోదరులు క్షమించాలనే వాక్యం నరనరాల్లో జీర్ణించుకోవాల్సిన మనలో సహోదరుల ఐక్యత లోపం ఎందుకు ఏర్పడుతుంది? సంఘాల్లో ఎందుకు కలతలు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి? కలిసి ఉన్నతంగా దేవుని సేవలు చేసి ఏజెన్సీ ప్రాంతంలో, మారుమూల ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళే కానీ వారు దేవుని నమ్మని వారు చాలా మంది మన ప్రాంతంలో ఉన్నారు. వారి దగ్గర వెళ్ళి మనం కలిసి వెళ్ళడానికి మనలోని ఐక్యత లోపం ఎందుకు వస్తుందంటే, వాడు వేసే తంత్రం. వాడు తండ్రి హోదాలో వచ్చి ఎవరెవరిని ఎలా మోసం చేస్తున్నాడో ఇంకొక రిఫరెన్స్ చూసి ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం ఒకసారి మనం ఆలోచిస్తే 12వ అధ్యాయం 6వ వచనం మనం ఆలోచిస్తేనండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం 9వ వచనం క్షమించారు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును, అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు వానితో కూడా పడద్రోయబడి. దూతలు కోట్ల కొలదిగా ఉంటారు, కనబడకుండా వాడు చేసే యుద్ధం. వాయుమండల సంబంధ అధిపతి వాడు. వాడి గురించి ఎన్ని బిరుదులండి, ఎన్ని డిగ్రీలు ఉన్నాయండి అతనికి. సాతానని, అపవాదని, తంత్రగాడని, మహాఘట సర్పం అని, ఆది సర్పం అని ఎన్ని బిరుదులు, ఎన్ని డిగ్రీలు వచ్చేసా అంటే అతని కుయుక్తి చూడండి. ఒక్కడిని దూరం చేయడానికి లక్షల మంది ప్రణాళికలతో వస్తాడు, ఎంతో అధికారంతో వస్తాడు, ఎంతో ప్రణాళికలతో వస్తాడు. అది నువ్వు తెలుసుకోవాలి ఈరోజు ఈ పాఠం ద్వారా. సర్వలోకానికి మోసం చేయడానికి వచ్చాడండి. బాగా ఆలోచించాలి. సర్వలోకానికి మోసం చేయడానికి వచ్చాడంటే సర్వ విద్యలు నేర్చుకుని వచ్చాడు. నీకంటే పాటలు బాగా పాడతాడు, చాలా బాగా ప్రాక్టీస్ చేసి ఉంటాడు. ఈరోజు వింటున్నారు కదా పుష్ప సినిమాలో పాట. ఎవడి నోట విన్న ఆ పాట ఎందుకు వస్తుందంటే వెనకాల వాడు ఎలా పాడాడో మీరు అర్థం చేసుకోవాలి. అపవాది పాడిన పాట. వాడు నీకంటే ఎలా డాన్స్ చేస్తాడు, వాడు నీకంటే చాలా టెక్నాలజీ వాడతాడు అపవాది. సర్వలోకానికి మోసం చేయాలంటేనండి, ఇప్పుడు ఒక బ్యాంకుని దోపిడీ చేయాలంటే ఎలాంటి వెపన్స్ వాడాలి, ఎలాంటి టెక్నిక్స్ తెలిసిన వాడే వెళ్ళి దోపిడీ చేస్తాడు. ఎవడు పడితే వాళ్ళు దోపిడీ చేయడానికి అవ్వదు. లేకపోతే ఒక సాఫ్ట్వేర్లో ఉన్న డబ్బులు దోచుకోవడంటే నీలాంటి వాడు, నాలాంటి వాడు దోచుకోలేడు. సాఫ్ట్వేర్లో పండితుడుగా మేధావి ఉన్నవాడు ఆ యొక్క అకౌంట్లో ఉన్న అమౌంట్లన్నీ కంప్యూటర్లో కూర్చొని లాగుతాడు, హ్యాక్ చేస్తాడంటారు. ఇంత టెక్నాలజీ అపవాది గురించి ఆలోచించాడు. సర్వలోకానికి మోసం చేయాలంటే ఎలాంటి
మరి వాడిలో ఉన్న విద్య నైపుణ్యం ఉందో ఆలోచించండి. స్కిల్స్ మహా మేధావులను పడగొట్టాడు. నన్ను పడగొట్టాడని ఒక మాట చెప్పంటారా? 10 రూపాయల కోసం నిన్ను పడగొట్టేస్తాడు. చిన్న వాలంటీర్ జాబ్ కోసం నిన్ను పడగొడతాడు. 100 రూపాయల కోసం పడగొడతాడు. రేషన్ కార్డులో పడగొట్టేస్తాడు నీకు. ఈ లోక రాజ్యంలో 1 నిమిషంలో చూపిస్తాడు. ఆన్లైన్లో మనం చూస్తున్నాం కదండి, అమెరికా ఎలా ఉంటుందో మన యూట్యూబ్లో ఎలా చూస్తున్నాము. సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడంటే ఏమాత్రం అండి? గిరిజన ప్రాంతంలో ఇక్కడున్న నాకు ఏమాత్రం చెప్పండి? అమాయకులు మనల్ని ఎలా పడగొట్టలేడు అనుకోవడం మన అమాయకత్వం. సర్వలోకానికి మోసం చేయడానికి వాడు ప్రణాళికలతో దిగి వచ్చాడట. వాడు అధికారముతో, వాడు బలంతో వచ్చి ఉన్నాడంటే ఆసామాజీ కాదు అపవాది అంటే. ఎవరిని ఏ బలహీనత ఉందో వాడికి తెలుసండి, గమనిస్తాడు. ఎవరిని ఏ బలహీన డబ్బు ఎర చూపించి వాడిని అపవాది వాడి వైపు లాగేసుకుంటాడు. అధికారము ఒక బలహీనత ఉన్నవాడిని అధికారం ఇచ్చి వాడి వైపు లాక్కుంటాడు. అపవాది సంబంధిగా మార్చుకుంటాడు. అతని ద్వారా తన కార్యక్రమాల్ని నడిపించుకుంటాడు. సర్వలోకాన్ని మోసం చేయాలంటే సర్వ విద్య నేర్చుకొని వచ్చాడండి. నీకంటే బాగా పాటలు పాడతాడు, నీకంటే బాగా కంప్యూటర్ వాడతాడు నిన్ను మోసం నిన్ను నాశనం చేయడానికి. ఎంత టెక్నిక్స్ అయిన వాడి నిన్ను పడగొట్టడానికి చూస్తాడు. మోసం, తంత్రం, వాడు మోసాలు అలా ఉంటుంది. ఆలోచించు, కుయుక్తితో ఎలాగైనా నిన్ను పడగొట్టాలి అని, నిన్ను మంచి చేస్తున్నానని చెబుతూ నీ వెనకాలే ఉంటూ నిన్ను నడిపిస్తూ నిన్ను నరకానికి పంపించేంత నీతో ఉంటాడండి. అర్థమవుతుందండి? ఇలాగే మరి ఆది దంపతులైన ఆదం అవ్వల దగ్గర వచ్చాడు కదండి. వచ్చి ఏమంటాడు? ఇది నిజమా అంటున్నాడు. నిజమైన దానికి మరలా నిజమా అని చెబుతూ ఏమంటున్నా అంటే దేవుడు చెప్పిన కూడా జరగదు అని మోసం చేసి వాడి వైపు లాక్కుంటాడండి. మీకు అర్థమవుతుందా? దేవుడు నిజం చెప్పినా వాడు అపవాది వచ్చి ఏం చెప్తాడు తెలుసా? దేవుడు చెప్పిన జరగదు, నేను చెప్పిందే జరుగుతాదని వాడు నమ్మించి మోసం చేసి వాడి వైపు లాక్కుంటాడు. ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది అదే. ప్రతి ఒక్కరికి దేవుడు నిన్ను పెంచుతాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు, సృష్టిని కలిగించి దేవుడు అని అందరికి తెలిసినా అపవాది ఏం చేశాడంటే దేవుడు కలిగించలేదు, దేవుడు లేడు, దేవుడు చెప్పింది జరగదు అని వాడి వైపు తిప్పుకొని అనేక మంది నాశనం వైపు తిప్పుకున్నాడండి. ఒకసారి చూద్దామా? ఆదికాండం 3వ అధ్యాయము 1 నుండి ఒక 3 వచనాలు మనం ధ్యానిస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని ప్రశ్న వేస్తే ఈమె ఆన్సర్ చెబుతుంది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములు గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. చెప్పేసింది ఆన్సర్. తినొచ్చు, అన్నీ తినొచ్చు, తోటలు అన్నీ తినొచ్చు, కానీ ఒకటి తినకూడదని అసలు విషయం ఆన్సర్ చెప్పింది. తెలియదు కదండి. అది అవతల ఉన్నవాడు క్యూయుక్తితో ఎలాంటి ప్రశ్న వేస్తే సమాధానం రాబట్టాలో అలాంటి ప్రశ్న వేశాడు. పోలీసులు తెలుసు కదండి. పోలీసుల యొక్క విచారణలో ఎలాగైనా అతని నుండి ఆ సమాచారాన్ని రాబట్టాలని గూఢచారుల నుండి, లేకపోతే ఖైదీ నుండి, ఒక దొంగ నుండి ఎలాంటి వాళ్ళు ప్రశ్నలు వేస్తారో అలాంటి ప్రశ్నలు వేసి సింపుల్గా ఆన్సర్ను రాబడుతుంది అపవాది. ఇంటెలిజెన్స్ అంటారు వారిని. తెలివితేటలతో ఆన్సర్ని రాబట్టింది. సింపుల్గా ఏమి చెప్పేసింది? దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిందే జరుగుతుంది, దేవుడి మాట వింటామనే ఆ వాతావరణం తీసుకెళ్ళలేదు అపవాది. ఇంకొక కోణంలో వచ్చి ఇది నిజమా అంటే డౌట్ క్రియేట్ చేసేసరికి ఏంటి నిజం అంటే, లేదు తోట చెట్లు ఫలం అన్నీ తినొచ్చు, కానీ సెంటర్లో ఒక చెట్టు ఉంది, అది తినకూడదని అసలు విషయం చెప్పేస్తే ఊరుకుంటాడండి? ఆన్సర్ తెలిసిపోయిన తర్వాత అప్పుడు దేవుడు కూడా చెప్పిన జరగదు అనే వాతావరణం క్రియేట్ చేసింది అపవాది. ఇప్పుడు చదువుతాం 4వ వచనం ఏమంటుందో. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు
మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికే తెలియను. చూసారా, దేవునికంటే గొప్ప మాటలు చెబుతుందా? ఆ రోజు క్రైస్తవు, ఈరోజు మీరు క్రైస్తవులు సాతాను తంత తెలుసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఆ రోజు మరి అవమ్మకి సరైన అవగాహన లేదు కదండి. ప్రారంభంలో మొదటి అటాక్, అది మొదటి దాడి. మన అనుభవం లేదు, అవగాహన లేదు గనక దేవుడు చెప్పిన జరగదు అని ఆమె అపవాది చెబితే ఈమె నమ్మేసిందంటే అర్థం చేసుకోండి ఎలాంటి క్యూక్తి వాడిందో. ఈరోజు కూడా సమాజం, క్రైస్తవులు చెడిపోవడానికి, క్రైస్తవులు దేవుడి నుండి దూరం అవడానికి ఇదే. దేవుడు చెప్పినా కూడా జరగదు అనుకుంటారు. జరుగుతుందండి. దేవుడు చెప్పాడంటే ఈరోజు జరగకపోవచ్చు, వారం, నెల, 2 నెలలు జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? అపవాది ఏం చెప్తున్నాడంటే దేవుడు చెప్పినా కూడా మీరు మరణించరు, దేవుడు చెప్పినా కూడా మీరు చావరు అనే వాతావరణంలో అలాంటి క్రియేట్ చేసి ఆమె ద్వారా పాపం చేయించి దేవుని నుండి దూరం చేసి తోట నుండి నెట్టివేయబడి దేవునికే మనస్సులో కలత, వేదన చెందేటట్టుగా అపవాది చేశాడు. అపవాది ఒక టార్గెట్, సర్వలోకానికి మోసం చేయడం ఎందుకు వచ్చాడంటే దేవుని పిల్లలు దేవునికి దక్కకుండా చేయడానికి. అవ్వను మోసం చేసింది తంత్రములతో. అది తంత్రం. చెప్పాను కదా, దేవుడు చెప్పినప్పుడు మీరు చావరు. దేవుడు చెప్తే జరుగుతుందా? ఏదో యుగాంతం అయిపోతుందని దేవుడు చెప్తే జరుగుతుందా? ఆడలా క్రియేట్ చేస్తాడు. దేవుడు ఎన్ని మాటలు చెప్పినా జరగదు. ఇదిగో మా ఊర్లో చెప్పింది జరుగుతుంది, మా పెద్దవాళ్ళు చెప్పింది జరుగుతుంది, మా ప్రాంతంలో ఈరోజు సైంటిస్ట్ చెప్పిందే జరుగుతుంది, కానీ దేవుడు చెప్పిన జరగదు అనే వాతావరణంలో ఈరోజు ప్రపంచం బ్రతుకుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజల్లో ఒక మనస్సులో మీరు ఆలోచిస్తే ఇదేనండి, దేవుడు చెప్పినా కూడా జరగదండి, అసలు దేవుడే లేడండి అంటారు. అలా క్రియేట్ చేశాడు ఎవడు? అపవాది. వాడు కనబడకుండా మనతోనే ఉంటాడండి, మనతో ఉంటాడు. మీరు అనుకుంటారు ఎక్కడో ఉంటాడు అనుకుంటారు, నీతోనే పడుకుంటాడు, నీతోనే బైక్లో వస్తాడు, నువ్వు పాడేరు వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా వెనకాల ఉంటాడు వాడు. అర్థం చేసుకుంటా. మామూలుగా చెప్తున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేనన్న వైజాగ్ వెళ్తున్నాడు, ఆ పక్క సీట్లోనే అపవాది కూర్చొని వెళ్తుంటాడు. నేను చిన్న బైక్ మీద ఇప్పుడు అరకు వెళ్తున్నా, మా వెనకాలే ఉంటాడు, ఏదో ఒకటి ఆలోచిస్తూ చెబుతూ ఉంటాడు, వెనకాల నుండి ప్రేరేపణ ఇస్తుంటాడు, అది కాదు ఇది, ఇది కాదు అది. ఇలాగే ఒకసారి ఎలా కనబడడు కదండి అపవాది, నేనే అపవాది నాడు ముందుకు వచ్చి కనబడడు, వాడికి రూపం లేదు కనుక ఎవరిలో ఆయన దూరి ఎవనో ద్వారా చెప్పాలి. ఇక్కడ సర్పంలో దూరడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనకి అటాక్ చేయడానికి వచ్చాడండి. చూడండి, అపవాది అంటే ఆసామాసి కాదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదో ఆయన దగ్గరకు వచ్చి ఆ యొక్క తంత్రములతో, ఆ జిమ్ముకులతో ఈజీగా పడగొట్టేద్దాం. ఏమాత్రం హేమాహేమీలు, రాజులను, మంత్రులను, న్యాయాధిపతులను అందరిని పడగొట్టేశాను, లక్షల మందిని. నువ్వేమాత్రము సంసోను బలవంతుడు, దవడతోను 1000 మంది 100 మంది చంపినవాడు, అలాంటి వాళ్ళని పడగొట్టాను, నువ్వేమాత్రము. ఇప్పుడు చూస్తే 40 రోజులు తిండి లేదు, ఈజీగా దొరికిపోతావు. 40 రోజులు భోజనం లేదు మీకు, ఇక్కడ ఈజీగా నువ్వు దొరికిపోతానే టైం చూసి వచ్చి అటాక్ చేశాడు. ఒకసారి ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం, అపవాది ఎలా వస్తున్నాడో ఒకసారి మనం ఆలోచిస్తే. మత్తయి 16వ అధ్యాయం 21వ వచనం మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మృతి పొంది 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులతో తెలియజేయగా మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకున్నాడండి. ఇలా యేసుక్రీస్తు వారు ఆ మాటలు చెప్పగానే పేతురు గారు చేయి పట్టుకుని, ప్రభువా ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, అసలు అది దూరం అవ్వాలి ప్రభువా, ఏం మాట్లాడుతున్నావు,
ఇలా మాట్లాడుతుండగానే పేతురు పట్టుకున్నాడంటే మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ అసలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం కానీ అంత తెగించలేని పేతురు గారు చేయి పట్టుకొని, ప్రభువా ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు, అది అసలు చెప్పొచ్చా, అది నీకు దూరం అవ్వాలి ప్రభు, అది జరగదు, నువ్వు అలా చనిపోకూడదు, కలిగి ఉన్నది ఏది యేసులో కూడా కలగలేదు అనుకున్న ఆయనే ఈ దేవుడుగా పుట్టిన యేసుక్రీస్తు చెప్పిందే జరగకూడదు అని మళ్ళీ అపవాది ఎంటర్ అయ్యాడు. చూసారండి, అపవాది ఎంటర్ ఏం చెప్తున్నాడంటే అది జరగకూడదు, ఎందుకు, లోకానికి రక్షణ వస్తుంది, అది జరగకూడదు, ఎలాగైనా ఇతన్ని ఆపాలి, ఎలాగైనా డైవర్ట్ చేయాలి దేవుని ఆ యొక్క కార్యక్రమం నుండి. లోక కళ్యాణం అంటే రక్షణ అండి. యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేవాలి, పునరుద్ధరణుడుగా లేవాలి, ఆ కార్యక్రమం జరగకూడదని అపవాది పేతురులో దూరిపోయాడు. ఎందుకంటే పేతురు అంటే ఈ శిష్యుల్లో పెద్దవాడు, యేసుక్రీస్తు మరి ప్రేమించిన వాడుగా మనం చూస్తుంటాం. కింద మనం చదువుతాం మరలా అంటాడు, యేసుక్రీస్తు అంటారు, పేతురు వైపు తిరిగి సాతానా నా వెనక పొమ్ము. సాతాన ఎప్పుడు వెనక ఉండాలి, ఫ్రంట్ వస్తాడు. చూసారండి, ముందు వచ్చాడు, ముందు వచ్చి ఎదిరించడానికి ముందు వచ్చాడు, ఎదిరించడానికి ముందు నిలబడి, ప్రభువా ఏం మాట్లాడుతున్నావు, అసలు అలా జరగొచ్చా, ఎవరో కోసం లోకం కోసం నువ్వు మరణించడం ఏంటి, అలా జరగకూడదు, అది నువ్వు విరమించుకో, అలాంటి ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోవద్దనే సందర్భాన్ని క్రియేట్ చేస్తుంది అపవాది. అలా ఎప్పుడు ఆలోచించకు, నువ్వు వాక్యం చెప్తే 10 మంది మారిపోతారు, ఆ ప్రాంతానికి అవసరం లేదు, వెళ్ళొద్దు, నువ్వు సంఘానికి వెళ్ళకపోతే సంఘం ఏమీ పాడైపోద్దులే, సంఘానికి వదిలే, నువ్వు పాటలు పాడకపోతే ఎవరు పాడరు అనుకోకు, పాడతారులే, నువ్వు కార్యక్రమం దేవుని సేవ కార్యక్రమం ఒక 10,000 ఇవ్వకపోతే జరగదులే, వదిలే, ఆ 10,000 నువ్వు లోకం కోసం వాడుకో, నీ సమయం లోకం కోసం వాడుకో, నువ్వు వెళ్ళకపోతే జరగదు అనుకోకు, వాళ్ళు చూసుకుంటారులే అని నిన్ను ఎలా డైవర్ట్ చేస్తుందో అపవాది నువ్వు ఈరోజు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ముందు నిలబడి వాదిస్తుందంటే మన పరిస్థితి ఏంటండి? ముందు నిలబడ్డాడు కనుక యేసుక్రీస్తు వెనక్కి వెళ్ళు, ఎందుకంటే దేవుని కార్యక్రమం గురించి ఆలోచన చెప్పేవాడు ముందు ఉండాలి తప్ప దేవుని పనిని ఆటంకపరిచేవాడు ముందు ఉండకూడదు, వెనక్కి ఉండాలి. ఆ రోజు అపవాది పేతురులో దూరి మాట్లాడుతున్నాడంటే ఈరోజు మన కుటుంబంలో, సంఘంలో, సహోదరుల మధ్య దూరి దేవుని పని ఆటంకం కలిగిస్తుంటాడు. మనం ఒకటే గుర్తించాలి, దేవుని సాతాను తంత్రం, దేవుని పనికి ఆటంకం కలిగించడానికి వీడు ముందుకు వస్తున్నాడంటే అలర్ట్ అయిపోవాలి, ఇక్కడ సాతాను ఉన్నాడని. నేను ఈరోజు ప్రార్థనకు వెళ్తానంటే వద్దు అంటున్నాడంటే అర్థమైపోవాలి, ఎంటర్ అయిపోయాడు, ఇక్కడే ఉన్నాడు అనమాట, ఇక్కడ కూర్చున్నాడు, చైర్లో కూర్చున్నాడు, మంచంలో పడుకున్నాడు, భర్త రూపంలో కనబడతాడు అంటే ఉంటాడు, భార్య రూపంలో ఉంటాడు, పిల్లల రూపంలో, బంధువులు, అత్త మాయ, ఏదో ఒక రూపంలో కనబడుతున్నాయి, ఏదో ఒక క్రియేట్ చేసి తంత్రం చూపిస్తాడు. దేవుని దగ్గర నువ్వు వెళ్తావా, ఇది అవసరం. ఈరోజు ఊర్లో వాళ్ళు చనిపోయి ఉంటే నువ్వు వెళ్ళడం అవసరం అంటాడు. ఈరోజు చాలా అవసరం, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, అవసరమా? మీటింగ్కి ఇప్పుడే వెళ్ళాలా, తర్వాత ఎప్పుడైనా పెట్టుకోండి. సాతాను ఒక తంత్రాల గురించి నువ్వు అర్థం చేసుకో, మీకు కూడా జరిగి ఉంటాయి, నాకు జరిగిన అనుభవాలు చెప్తున్నాను. దేవుని మీటింగ్ కానీ దేవుని ప్రణాళిక మరి కార్యక్రమం ముందు వెళ్తుంటే ఎన్నో, ఎందుకంటే ఎంటర్ అయిపోతాడు వాడు. నువ్వు వెళ్ళి ఆ ప్రాంతం ఒకరిద్దరిని దేవుని కోసం మార్చే మాటలు, వాళ్ళ హృదయంలో గుచ్చుకునే మాటలు నువ్వు ప్రకటిస్తావా? వాళ్ళు మారిపోవడానికి నువ్వు వెళ్తుంటే నేను ఊరుకుంటానా? నేను ఊరుకోవాలా? ఎంటర్ అవుతాను, ఇప్పుడు భార్య రూపంలో ఎంటర్ అవుతాను, తల్లిదండ్రుల రూపంలో ఎంటర్ అవుతాను. ఇలాగా నువ్వు ప్రతిరోజు దేవుని పనికి వెళ్తుంటే ఇంట్లో ఎవరు తెస్తారు ఫుడ్డు? అంటే దేవుడు పోషిస్తానని చెప్పిన దేవుడు మాట జరగదని అపవాది ఎంటర్ అవుతాడండి. అర్థమవుతుందా చెప్పిన మాట? నువ్వు దేవుని పని వెళ్ళకూడదు, ఎందుకంటే రూపాయి తీసుకురాలేవు, నువ్వు వెళ్ళకూడదు. బియ్యం లేదు, కూరగాయలు లేవు, నూనె లేదు, అవసరం లేవు, గ్యాస్ లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, నువ్వు దేవుని పని వెళ్తున్నావు, నీకు సరైన చెప్పులు లేవు అంటాడు. చూసారా? అపవాది ఏం చెప్పాడంటే సర్వలోకానికి మోసం చేసి తండ్రి హోదాలు వస్తాడు. ఒరే నువ్వు దేవుని పనికి వెళ్ళొద్దు కానీ డ్యూటీకి వెళ్ళరా, నేను చూసుకుంటాం, వెళ్ళు,
వెళ్ళు, దేవుని పనికి అవసరం లేదు, ఎక్కడ వెళ్తావు అక్కడ వెళ్ళు, నేను నీకు పోషిస్తాను రా అని అపవాది ముందుకు వచ్చి వాడు ఆశలు చూపించి శరీరాశ, నేత్రాశ, జీవోడంబం ముందు పెట్టి దేవునికి దక్కకుండా తీసుకెళ్ళిపోతాడు. ఏదండి, అపవాది కనిపించాడు కదంటే, ఆడు కనిపించే రూపం అపవాదికి లేదు గనక సహోదరులో దూరి మాట్లాడతాడు, ఎదిరిస్తాడు, భార్యలో దూరి ఎదిరిస్తుంది, తల్లిదండ్రుల్లో అనే. ఒకసారి చూద్దాం యోహాను సువార్త 13వ అధ్యాయము. పాఠం పేరేట అంశం ఏంటంటే క్రైస్తవులు ఎరుగని అపవాది తంత్రాలు. ఈరోజు మీరు ఎరుగలేదు, ఎరగాలి, ఇలా ఎంటర్ అవుతాడా? ఇంకా 2-3 రిఫరెన్స్ ఉన్నాయి, అవి చూసి ముగిస్తే. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం మనం ధ్యానిస్తానండి. వారు భోజనం చేయిచుండగా ఆయనను అప్పగింపవలని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. చూసారండి, భోజనం దగ్గర యేసుక్రీస్తుతో తిరుగుతున్న శిష్యుల్లోనే ఒకడు సాతాను అని ఉంది బైబిల్లో కూడా. ఇదే 13:16 ఉంటుంది. సాతాను ఇతను హృదయంలో దూరిపోయి ఆలోచన పుట్టించున్నాడు ఆల్రెడీ. నువ్వు కూడా ఆలోచిస్తుంటావు కదండి, దేవుని పనికి ఆటంకం కలిగించేది, సంఘానికి ఆటంకం కలిగించేది, సంఘములో విభేదాలు పుట్టించేది, సహోదరుల మధ్య గొడవలు పుట్టించే ఆలోచన నువ్వు ఆలోచించావంటే పుట్టించింది వాడు. నువ్వు తెలుసుకోవాలి, ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, ఈ ఆలోచన పుట్టించింది వాడు కనుక నువ్వు ఎలర్ట్ అవ్వాలి. అపవాది ఎంటర్ అయిపోయాడు నాలో ఉండి ఇదంతా జరిగిస్తున్నాడు. అందుకనే మీరు అపవాది, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడిని తండ్రి తండ్రి అని పిలిచి వాడి సంబంధిగా మారిపోయారు. ఇక్కడ యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు దూరిపోయి ఆలోచన పుట్టించున్నాడు. ఎలాగైనా యేసుక్రీస్తు అప్పగించేద్దాం, ఎలాగైనా అమ్మేద్దాం అనే ఒక ఆలోచనలో ఇంతకు ముందు ఆలోచన పుట్టించున్నాడు అపవాది. యేసుక్రీస్తుతో తిరుగున శిష్యుల్లోనే అపవాది ఉన్నాడంటే ఆలోచించండి. మన హృదయాల్లో, మన సహోదరులో ఎంతమంది మరి అపవాదిగా వాడు పని చేస్తున్నాడు ఆలోచించండి. మీలో ఒకడు సాతాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు అంటే తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు. పొలంకి వెళ్తావా, అక్కడే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీతోనే పడుకుంటాడు, నీతోనే తింటాడు. నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తుంటాడు. నీకంటే బాగా పాటలు పాడతాడు, మంచి టాలెంట్, మంచి స్వరం, నీకంటే ఉన్నతమైన మెసేజ్ అందిస్తాడు, ఒక అద్భుతమైన మెసేజ్. అది సినిమా రూపంలో, షార్ట్ మెసేజ్లో, పేపర్లో, ఎక్కడో దగ్గర మంచి మెసేజ్లు అందిస్తుంటాడు దేవుని నుండి దూరం చేయడానికి. మంచి మంచి సలహాలు ఇస్తుంటాడు మోసం చేయడానికి. చెప్పాను కదండి, వాడు ఒక్కడిగా రాడు, సమూహముతో, లక్షల మందితో, ప్రణాళికతో, అధికారంతో, అగ్ని బాణాలు అంటే అంత వెపన్స్ వాడతాడు, శక్తి. అది నువ్వు తట్టుకోవాలంటే నీకు ఏం ఉండాలి? వాక్యం ఉండాలి, విశ్వాసం అనే, ఇంకా చాలా ఉన్నాయి కదండి. ఇవన్నీ నీకు ఉంటే తప్ప అపవాదిని ఎదిరించడం ఆసామాసి కాదు, ఏదో చాలా సీత కాదు. నిన్ను పడగొట్టడానికి అడిగా ఎంత పని కాదు. 10 రూపాయలతో నీకు పడగొడతాడు. చిన్న ఆశ చూపించి దేవుని నుండి దూరం చేసి నిన్ను నాశనం చేసిద్ది అపవాది. వాడు నరకానికి తీసుకెళ్ళిపోతాడండి. మొదటి సంతానం లేకపోతే ప్రారంభ దంపతుల్ని ఎలా దేవుని నుండి దూరం చేశాడండి. ఆ పుట్టిన ఆ కుమారుడు కయీనుని ఎలా మార్చాడో మనం ఆలోచించాలి. ఎలా పని చేయిస్తున్నాడో ఒకసారి ఆలోచిద్దామండి. యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపాను? చాలు, ఆ క్రియలు చెడ్డ. ఎందుకు చంపాడంటే వెనకాల ఉన్నాడు వాడు. నీకు ఒకటే ఒకటి అర్థం కావాలి. వాడు ఏం చెప్తాడు? చంపేరా, పర్లేదు, చంపేరా, చంపే, నరికే. యేసుక్రీస్తు వారు అంటారు, మీరు అబ్రహాం సంతానం అంటారు, నన్ను చంపడానికి చూస్తున్నారు. మీ వాక్యం లేదు కనుక. వాక్యం లేకపోతే చంపేస్తావు, వాక్యం లేకపోతే గొడవలు ఆడుకుంటావు, వాక్యం లేకపోతే విభేదాలు పుట్టిస్తావు, వాక్యం లేకపోతే విధ్వంసం సృష్టిస్తావు సంఘంలో. ఈరోజు సాతాను తంత్రాలు ఎదిరించడం వాక్యము సరైన అవగాహన లేకే, వాక్యంలో అనుభవం లేకే కదండి.
సహోదరుడు కదా, క్షమించు. క్షమించవా? గొడవలు పుట్టించి సంఘాన్నే పాడు చేస్తావా? సంఘం కోసం రక్తం కార్చింది ఆయన, సంఘం ఆయనది. అధికారం నువ్వు చెలాయిస్తే ఊరుకోడు దేవుడు. సంఘం ఆయనది, సంఘం కోసం ప్రాణం పెట్టింది ఆయన. చనిపోతే మధ్యలో మనం ఎవరండి? చనిపోయింది ఆయన సంఘం కోసం. జస్ట్ నీకు ఒక బాధ్యత అప్పగించాడు, కంట్రోల్ చేయడానికి, ఇది చేయమని. సహోదరులు సంఘాన్ని పాడు చేయడానికి ఆలోచన పుట్టిస్తున్నాడు. చూసారండి, హేబేల్ని ఎందుకు చంపాడంటే వాడు సంబంధిగా మారిపోయాడండి. దుష్టుని సంబంధిగా మారిపోయాడు కనుక చంపేస్తున్నాడు. ఈరోజు వీడు విశ్వాసం నుండి తొలగిపోయాడంటే దుష్టుని సంబంధి అయిపోయాడు. మా యేసుక్రీస్తు అన్నారు ఒకటే, వాక్యం వినేవాడు దేవుని సంబంధి, వాక్యం వినట్లేదంటే అపవాది సంబంధి. ఎవడి సంబంధి? నువ్వు అపవాది సంబంధే కనుక చంపడానికి వస్తున్నావు, విభేదాలు పుట్టిస్తున్నావు, గొడవలు పుట్టిస్తున్నావు. వెనకాల వాడి తంత్రం అండి. కయీను బాగానే ఉన్నాడు, ఎందుకు చంపాడు సహోదరుడు? అన్ని రోజులు తమ్ముడు అని ప్రేమించాడు, తిరిగారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, హాయిగా ఆ తోటలు బాగానే బయట అంతా తిరుగుతూ ఉన్నారు కదా. అంత అర్జెంటుగా చంపవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే టోటల్గా కయీను అపవాది వలలో వెళ్ళిపోయాడు. వాడు మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు కదండి. హబక్కుకులో అన్ని రిఫరెన్స్ తిన అవసరం లేదు, కానీ అందరినీ గుచ్చి లాగేశాడు. సర్వలోకానికి మోసం చేయడానికి దిగి వచ్చాడు. ఆది దంపతులను మోసం చేశాడు. కయీను దగ్గరకు వచ్చారే, నీ క్రియలు చెడ్డవి. వాడు ఆది నుండి నరహంతకుడు, చంపింది వాడు. వెనకాల నుండి కథ స్టోరీ నడిపిస్తూ అపవాది. చంపే పర్లేదు, దేవుని కోసం ఉన్నతంగా బ్రతికే వారిని చంపే, దేవుని కోసం ఉన్నతంగా జీవించే వారిని ఆటంకపరచు, దేవుని కోసం ఉన్నతంగా ఇచ్చేవారిని, సహాయం చేసేవారిని, పని చేసేవారిని ఆటంకం కలిగించు. ఏదో ఒక రూపంలో అతన్ని దేవుని నుండి దూరం చేయి. కయీనుకు చంపవలసిన అవసరం ఎందుకు? ఏం కలిసి వస్తుందని అపవాది నడిపిస్తున్నాడు. చంపేరా పర్లేదు, చంపే పర్లేదు, వాడు దేవుని కోసం ఉన్నతంగా అర్పిస్తున్నాడు, దేవునిలో ఉన్నత స్థానం పొందాడు కనుక వాడిని దూరం చేయని ప్రేరేపణ కలిగించి చంపేశాడండి. చూసారండి, కయీను చంపడానికి వెనకాల ఎలాంటి ప్రణాళికలతో అపవాది కయీను నడిపించడం అర్థం చేసి ఇక్కడే మనం తెలుసుకోవాలి అపవాది ఎలాంటి తంత్రాలు వాడతాడు. కుటుంబంలో చూడండి, అన్న తమ్ముడిని చంపేంత ప్రణాళికలు వేస్తాడు అపవాది. అన్నదమ్ములు కదండి అంటే అపవాది ఎంటర్ అయి ఉన్నాడు కుటుంబంలో, అలాగే ఉంటుంది. అపవాది ఎంటర్ అయి ఉన్నాడు అనుకో సంఘంలో, అలాగే ఉంటుంది. అపవాది ఎంటర్ అయి ఉంటే సహోదరం అది అలాగే ఉంటుంది. ఆడ తంత్రాలను తెలుసుకోవాలి. కుటుంబంలోనే ఎంటర్ అయిపోయి ఎలాంటి కలహాలు సృష్టిస్తున్నాడు. ఒకే కడుపులో పుట్టి రక్త మాంసాలను పంచుకున్న అన్నదమ్ములే చంపుకోంత పరిస్థితికి తీసుకెళ్తున్నాడంటే ఏంటి అక్కడ? అపవాది తంత్రం. సరే, భార్య భర్తలు మరి కాపురం చేశారు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కాపురం చేస్తున్నా కూడా అపవాది ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎదిరించలేని వారు కూడా ఎదిరిస్తున్నాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరి కుటుంబంలో ఎంటర్ అయ్యాడంటే మరి యోబు కుటుంబంలో ఎంటర్ అయ్యాడండి. భార్య భర్తలు అంత హోదా కలిగినోడు, ధనవంతుడు అంటే భార్య భయపడి వణికి ఉండవలసిన భార్య ఎదిరిస్తుందంటే వెనకాల ఏదో జరుగుతుందని అర్థం కావాలి. ఆమె అంత ధైర్యంగా మాట్లాడుతుంది ఎవరు కాదు, అపవాది మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పేతురులో ఉండి ఏం మాట్లాడంటే, ప్రభువా అది నీకు దూరం అవ్వాలి, అలాంటి కార్యక్రమం జరగకూడదు అని అపవాది మాట్లాడు. కయీను దగ్గర చంపేరా పర్లేదు తమ్ముడు, చంపిన పర్లేదు, చంపే నేను చూసుకుంటాను, నేను తండ్రి హోదా, తండ్రి బాధ్యత ఉన్నాను, నీకు ఏమి ఇవ్వాలో నేను ఇస్తానని మోసం చేసి చంపి నరహంతకుడుగా మారిపోయాడు కయీను. మరి యోబు కుటుంబంలో వచ్చాడు. యోబు కుటుంబంలో అన్యూనంగా బ్రతికిన కుటుంబంలో ఎంట్రై భయపడవలసిన భార్య, ఒక నీతిమంతుడు భార్య అంటే భయపడవలసిన భార్య ఇన్ని రోజులు మాట్లాడకుండా ఆ రోజు మాట్లాడుతుందంటే, ఎదిరిస్తుందంటే అపవాది ఎలా ఎంటర్ అయ్యాడో ఆలోచించండి. అంటే మన కుటుంబంలో కూడా, మన సంఘంలో సహోదరుల మధ్య అపవాది ఎంటర్ అయి దేవుని ఆ పనిని ఆటం కలిగించి సంఘాన్ని
మరి ఆటం కలిగిస్తుంది ఎవరంటే అపవాది అని మీరు తెలుసుకోవాలండి. ఇది అపవాది వేసే తంత్రాలు. యోబు గ్రంథం సార్ చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తుందో ఒక మాట చూడండి. ఇన్ని రోజులు భర్తకి మరి అన్ని అవసరాలు తీర్చి భయపడి సేవ చేస్తున్న భార్యే ఎదిరిస్తుందంట. అవును, అంత ధైర్యం ఎక్కడొచ్చిందమ్మా? పేతురు, నీకు అంత ధైర్యం ఎక్కడిది? చదువుకున్నావా? మాలాగా అంటే అర్థం చేసుకోండి, BA MA ఇలాంటి చదువుకున్నావా? అంత ధైర్యం నీకు ఎక్కడొచ్చింది? పేతురు అపవాది ఎంటర్ అయిపోయాడు. ఒక తమ్ముని చంపేంత ధైర్యం నీకు ఎక్కడిది? తంత్రం. ఇక్కడ భర్త ధనవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ధనవంతుడు యోబు గారు. అతని దగ్గర వెళ్ళాలంటే భయం. అతని ఒక భక్తి, అతని ఒక జీవితాన్ని మనం చూస్తే అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి అతన్ని ఎదిరించి అతనికే కౌంటర్లా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోండి ఎవరి యొక్క వెనకాల ప్రేరేపణ ఆలోచించండి. చదువునియా 2వ అధ్యాయము 9వ వచనం. భార్య వచ్చి, ఇక నువ్వు యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మంటుంది. అంటే నేను విధవరాలుగా మారిపోయినా పర్లేదంటే అంత ధైర్యం. అంటే అపవాది చెప్తుండ, చచ్చిపో పర్లేదు, విధవరాలుగా ఊర్లో ఉంటాను, ఆస్తి ఉందిగా బతుకుతాను అంటే ఆమెకు అంత ధైర్యం లేదండి. వెనకాల అపవాది ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు దేవుని పనికి ఆటంకం లేదు. నువ్వు ఎందుకు విశ్వాసాలు బలహీనుడు మారిపోతున్నావు? ఎందుకు అంత భక్తిగా బ్రతుకుతున్న నీవు, బైబిల్ బాగా చదువుతున్న నీవు, ఈరోజు బైబిల్ ఎగ్జామ్ రాయండి అంటే 2 కాలేజ్ నుండి 15 మంది రాస్తున్నారు. ఏంటి ఒకరోజు ఎంత దూరం ఇక్కడ నుంచి చింతపల్లి ప్రార్థన అన్న, అన్నవరం అయినా ఇక్కడి నుండి అంత దూరం వెళ్తున్నాం మనం. ఒకరోజు గుర్రాల తోట అన్న ఎంత దూరం, వర్షం వచ్చినా రోడ్లు బాగా లేకపోయినా వెళ్తున్నాం మనం. అంత నమ్మకం భక్తితో మనం బలహీనులు ఎందుకు మారిపోతున్నావు? వెనకాల వాడు నీకు భయపెడుతున్నాడు. ఏ రూపంలో? భార్య రూపంలో వచ్చి భయపెడుతున్నాడు, భర్త రూపంలో, తల్లిదండ్రుల రూపంలో వచ్చి దేవుడు చెప్పిన జరగదు నాన్న, నువ్వు ఎలా బ్రతుకుతావు, నీ భవిష్యత్తు ఏంటి, నీకు సర్టిఫికెట్ లేకపోతే ఏంటి, నువ్వు డైట్ చేయకపోతే, నువ్వు బీడీ చేయకపోతే ఏంటి నీ భవిష్యత్తు? బైబిల్ ఎగ్జామ్ రాస్తే నువ్వు బతుకుతావా? రాయకపోయినా పర్లేదు, రాయొద్దు, ఎన్ని సంవత్సరాలైనా రాయొద్దు. ఈరోజు చెప్తే నమ్మరు, అరకులో ఇంతవరకు డిప్లొమా కూడా చాలామంది రాయట్లేదు. ఎన్నో సంవత్సరాలు ఉంటే బైబిల్ ఓపెన్ అంటే పిచ్చి, వాక్యం అంటే పిచ్చి. ఆ పండితులు అయినా చెప్పుకున్న ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, డిప్లొమా కూడా ఓపెన్ చేయలేదు చాలామంది. ఎందుకు రాయండి రా బాబు, ఇంకా వాక్యములు పరిపూర్ణ అవుతారు, రాయండి అని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, ఎప్పుడో 2006లో వెళ్ళి వాక్యం విన్నాం యూనివర్సిటీలో. నేను ఆ క్యాసెట్లు తీసుకొచ్చి మా ఊర్లో అందరిని వినిపించి, ఆ CBM చర్చిలో వెళ్ళిన వారిని రోజు జయశాల్ గారి మెసేజ్లు విని పురుగొలిపి వారి రక్తంలో ఒక మార్పును కలిగించి, వాక్యం అంటే ఇదా, భక్తి అంటే ఇదా, ఇలా వ్రతకాలాన్ని పరిగెడుతుండేరు. మధ్యలో సాతాను ఒకరి ద్వారా ఆటం కలిగించాడు. అరకులి ప్రాంతం ఆ వాక్యం ఆ ప్రారంభంలో ఎలా ఉన్నారంటే, ఒక వాక్యం వింటే అప్పుడే కాదన్నా కూడా సంఘాల్లో వెళ్ళి సవాల్ చేసి ఎదిరించి ఛాలెంజ్ చేసి బోధించిన వారే ఇప్పుడు దేవునికి దూరం అయిపోయి వాక్యం యొక్క అవగాహన లేక సాతాను వలలో పడిపోతున్నారంటే తంత్రం తెలుసుకోలేకపోతున్నారు. అర్థమవుతుందండి? డిప్లొమా ఈ ఎగ్జామ్లో అయితే అరకులో ఒక్కరు కూడా డిప్లొమా రాయలేదండి కాలేజ్లో. అంటే మరి ప్రిన్సిపాల్ గారు కష్టపడి ఎవరో పాస్టర్లు వారిని మరి మోటివేషన్, ప్రిన్సిపల్ వారి కష్టం ద్వారా ఒక 3 రాశారు. కానీ కాలేజ్లో ఉన్నవారు రాయట్లేదు. 2 కాలేజ్లో ఉన్న 11 మండలాల్లో ఉన్న సహోదరులు ఎవరు రాయట్లేదు. ఎంతమంది రాయాలి తెలుసండి? 2 కాలేజీలు 15 మంది రాశారంటే ఇంకేంటండి, ఎక్కువ మంది రాస్తే కదండి మేము అన్న వాళ్ళకి వేనన్నకు రిక్వెస్ట్ చేసి, అక్కడ యూనివర్సిటీ రిక్వెస్ట్ చేసి, కొంత ఫీజు విషయంలో ఇలా ఉందన్న ఏజెన్సీ పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకుంటారు, ఆ కందులు పండిస్తారు, ఆ కందులు పండకపోతే అది డబ్బులు రాకపోతే ఫీజులు కట్టలేరు, వేరే ఆదాయం ఉండదు, ఇక్కడ వేరే మార్గం ఉండదు చెప్పొచ్చు. ఎక్కువ మంది ఎందుకు రాయలేకపోతున్నారు? ఒకరోజు అంత భక్తిగా పరిగెడుతున్నాం, మీరు బలహీనులు ఎందుకు మారుతున్నారు? తంత్రం తెలుసుకున్నావా?
బైబిల్ చదివే నీవు బైబిల్ వినడానికి ఇష్టపడట్లేదు నువ్వు. ఒకే ఒక మెసేజ్ కోసం ఎంత పరిగెడుతుండేవు నువ్వు. ఒకరోజు జయశాలి గారి మెసేజ్ కానీ జీవనన్న వస్తున్నారు, వేనన్న వస్తున్నారు, పరిగెడుతున్న మనము ఎందుకు ఈరోజు వెళ్ళలేకపోతున్నాం? ఒక్క మెసేజ్ ఎంతమందికి వినిపించేవారు? ఒక్క మెసేజ్, ఒక నెలకు ఒక మెసేజ్, ఒక రోజుల్లో అయితే ఒక క్యాసిడ్ తెచ్చి కట్టిన ఇల్లు అదే నెల రోజులు వినాలి. ఒక్కొక్క క్యాసిడ్ 25 రూపాయలు ఒక్కొక్క క్యాసిడ్. అలా ఉన్న మనము ఎందుకు బలహీనులు అయిపోతున్నాం అంటే సాతాను తంత్రాలు ఎరుగట్లేదు కనుకనే. ఎరగాలి మనం. వాడు ఎంటర్ అయిపోయాడు, కుటుంబంలో ఎంటర్ అయ్యాడు, నా భార్యలో ఎంటర్ అయిపోయాడు, ఇంకా అడ్డగిస్తాడు కనుక తెలివితో ఆలోచించాలి. దేవుని పనికి నేను వెళ్ళాలి, దేనికి సమాధానం చెప్పాలి. తల్లిదండ్రులు ఎంటర్ అయిపోతాడు, బంధుమిత్రుల ఎంటర్ అయిపోయాడు, భర్తలు ఎంటర్ అయిపోతాడు, భార్యలు ఎంటర్ అయిపోయి దేవుని పని ఆటం కలిగించి దేవుని కార్యం అడ్డగించి చాలామంది సహోదరులు ఈరోజు ఎంటర్ అయ్యి సంఘాలలో కచిడీ చేస్తున్నారు. ఈ బిర్యానీ కచిడీ తింటున్నారు, అక్కడ కచిడీ చేస్తున్నారు సంఘాల్లో. నాకు ఇవ్వలేదు, మెసేజ్ ఇవ్వలేదు, నాకు సాంగ్స్ ఇవ్వట్లేదు, నాకు స్టేజ్ ఎక్కించట్లేదు, ఇలాంటివి. అది ఎవరిది అనుకున్నావు? అపవాదిది. అపవాది ఎప్పుడు అధికారం కావాలి, దేవునితో సమానంగా ఉండాలని కోరుకున్నాడంటే ఈ లక్షణం, ఈ క్యారెక్టర్ ఎవరిదండి? నువ్వు చెబితేనే, సహోదరుడు చెప్పినా మారితే నీకు చాలు కదా. అక్కడ రక్షణ పొందాలి, అనేక మంది మారాలి. నువ్వే చెప్పాలా వాక్యం, నువ్వే పాటలు పాడాలా, నువ్వే స్టేజ్ ఎక్కాలా? అవి వదులుకోరు. నేనే ఎక్కాలి, నేనే చెప్పాలి, నేనే నడిపించాలి. వద్దవి సాతాను తంత్రం. అలా నిన్ను నడిపిస్తూ ముంచుతాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎలాంటి టెక్నిక్స్ వాడుతున్నాడు ఆ రిఫరెన్స్ ముగించేద్దాం, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. చెప్పాను కదండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్న ఆయన దగ్గరకు వచ్చి కలిగి ఉన్న టైంలో 40 రోజులు ఉపవాసం ఉన్న టైంలో కరెక్ట్గా ఎంటర్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. ఆ శోధకుడు 3:4 ఆయన వద్దకు వచ్చి, చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాడు తమ్ముడు. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగును ఆజ్ఞాపించు. అంటే దేవుని కుమారుడైతే చేస్తాడా? చేస్తాడు. అపవాదికి తెలుసాడు, చేస్తాడు. ఆకలితో ఉన్నాడు, ఈ అపవాది తీసుకురావచ్చు కదండి భోజనం, అపవాది రొట్టె తీసుకురావచ్చు కదండి, తీసుకురాడు. అక్కడ నిన్ను ఇరికిస్తాడు, నిన్ను రెచ్చగొడతాడు, నిన్ను పైకి లేపుతాడు. నీది ఎంబీటేజ్ అయిపోయింది, నీది ఎంబీటేజ్ అయిపోయింది, ఫోటో లేదు అక్కడ, నీది ఎంబీటేజ్ అయిపోయింది, నువ్వు స్పీకర్గా వెళ్ళాలి, నువ్వు నడిపిస్తున్నావు, నీకు సాంగ్స్ లేదు, దేవుని కుమారుడు నువ్వట, నువ్వు దేవుని కుమారుడు, నీ టాలెంట్ చూపించు అంటుంది అపవాది. ఇంత నేర్చుకున్నావు, ఏంటి నీ పరిస్థితి? నీకు స్టేజ్ ఎక్కించట్లేదు, నీకు లెక్చరర్ అంటున్నారు, ఏంటి పరిస్థితి? ఆత్మల రక్షించడానికే మనం ఇక్కడ యేసుక్రీస్తు. నువ్వు నేనంటే ఏమనుకుంటాం? ఎరుగులే దేవుని కుమార్ చూపించాలా, నా టాలెంట్ చూపించాలా? ఒక మెసేజ్ అవకాశం, ఒక సాంగ్స్ ఇవ్వు, ఏదైనా మంచి సాంగ్స్ ఇవ్వు. ప్రసన్న వచ్చినప్పుడు ఒక సాంగ్ ఇవ్వు, పాట పాడడానికి. ఒక జీవనాన్ని వచ్చినప్పుడు, ఒక వేనాన్ని వచ్చినప్పుడు పాట పాడడానికి అవకాశం ఇవ్వు. మామూలుగా ఉన్నప్పుడు నేను పాడను, మామూలుగా అవకాశం అందరూ ఉన్నప్పుడు నేను పాడను. ఒక అలాంటి సాంగ్స్ ఇవ్వండి. అపవాది వచ్చి యేసు దగ్గరకు వచ్చి ఆ జిమ్మిక్లు మనం ఆలోచిస్తే, నువ్వు దేవుడు కుమారుడు అయితే నీకు టాలెంట్ ఉంటే చూపించు, టాలెంట్ లేకపోతే నోరు మూసుకొని వెళ్ళిపో అంటుంది అపవాది. రెచ్చగొడుతుంది. నువ్వైతే మీసాలు తిప్పేస్తావు, నా టాలెంట్ చూపించమంటావా? అక్కడ ఎంబీటీహెచ్ అక్కడ పాటలు ఎక్కడ యూనివర్సిటీలో కానీ మోదవలసలో నేర్చుకున్న పాఠం చర్చిలో చెప్పమంటావా? సవాల్ అంటాడు. ఇక్కడ వచ్చి ఎక్కడ ఏ స్వస్థత గురించి చెప్పాలి, ఎక్కడ ఏ కానుకల గురించి చెప్పాలి తెలియక అరకు ప్రాంతంలో ఆ రోజు సవాల్ ఛాలెంజ్ అని చెప్పారు. ఈరోజు పరిస్థితి మనం ఆలోచిస్తే చాలా దారుణంగా ఉంది. అది నాకు తెలుసు. అక్కడ విన్నావు, అది ఎక్కడ చెప్పాలో తెలుసా నీకు? ఎక్కడ ఎలా ఉపయోగించాలో, ఎలా ప్రయోగించాలో తెలుసా? ఆ పాఠం అక్కడ చెప్పారు. దేనికి? బైబిల్ ఒక అవగాహన గురించి, నీ భక్తి విషయంలో నువ్వు మెచ్యూర్ మైండ్ వచ్చినప్పుడు అది వాడాలని ఆ పాఠం చెప్పినప్పుడు నువ్వు వచ్చి ఏదో ఒక సంఘంలో విశ్వాని చర్చి అక్కడ వెళ్ళి సవాలని చెబితే వాళ్ళు ఎంబీడీఎస్ చేస్తారు. వాళ్ళకి పాటలు తెలుసా? ఏ లింకు వాళ్ళకి తెలుసా? అసలు నువ్వు డిగ్రీ చదివిన నువ్వు వచ్చి డిగ్రీ పాటలు 1వ తరగతి వాడు చెప్తే అర్థమవుతుందా అని? నువ్వు యూనివర్సిటీ నేర్చుకున్నావు, మోదవల్ సెమినార్లో పాటలు విన్నావు, ఒక రైటే.
ఇక్కడ చూస్తాడు 1వ తరగతి, ఆ డిగ్రీ పాటలు చెప్పి ఆడికేం అర్థం అవుతుంది? అర్థమైందా నీకు? డిగ్రీ వాడికి డిగ్రీ పాటలు చెప్పు, 1వ తరగతి ఉన్నాడు 1వ తరగతి పాటలు చెప్పు అనే. డిగ్రీ పాటలు కూడా ఇంకా నేర్చుకోవాలి కదా, ఇంకా ఉన్నాయి కదా. ఇక్కడ ఏమంటుందంటే అపవాది, నువ్వు దేవుని కుమారుడు, నీకు టాలెంట్ ఉంటే చూపించు, లేకపోతే చేతులు కట్టుకొని వెళ్ళిపో. అక్కడ యేసుక్రీస్తు వారు నీలాగా రెచ్చిపోలేదు, నాలాగా. దేవుని మాట వల్ల మాత్రం కాదు, రొట్టె వల్ల కాదు అని చెప్పాడు. శిఖరానికి తీసుకెళ్ళాడు. నీకు టాలెంట్ ఉంటే ఇక్కడ నుంచి దూకే పర్లేదు, దూతలు వచ్చి కాపాడతారనే రిఫరెన్స్ తెలుసు, వాక్యం తెలుసు. నీకంటే బాగా రిఫరెన్స్ తెలుసు అపవాదికి. చెప్పాను కదండి, వాక్యం బాగా నేర్చుకుంటాడు. సర్వలోకాన్ని మోసాలు చేయాలంటే అన్ని విద్యలు నేర్చుకున్నాడంట. మంచి సబ్జెక్ట్ చెప్తాడు అపవాది, మంచి టాలెంట్ చూపిస్తాడు. ఎవరిని ఎలా పడగొట్టాలో ఎన్నో సబ్జెక్ట్ చెప్తున్నారు కదండి లోకంలో, ఎలా పడగొడుతున్నారు. వాక్యంతోనే ఎంతోమంది ఎన్ని దొంగ బోధలు చేసి, అది అపవాది బోధ, ఆ దొంగ బోధ చేసి దేవుని దూరం చేస్తున్నారు. వాక్యం ఉంది కదనయా, యేసుక్రీస్తే చెప్పాడు కదనయా. యేసుక్రీస్తు వచ్చి తండ్రిని ఎవరు చూడలేదంటే, యేసుక్రీస్తు చెప్పినా మేము నమ్మము, రిఫరెన్స్ ఉన్నా కూడా నమ్మము అనే స్థాయికి వెళ్ళిపోయింది క్రైస్తవుడు. అదే కదండి, ఏ కాలమైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదని యేసు చెప్పిన మాట కూడా నమ్మే స్థాయి కూడా లేదు క్రైస్తవులు ఈరోజు. అపవాది టాలెంట్ అలా చూపించుకొని, అలా మోసం చేసి, అలా తంత్రాలు చేసి అలా తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళి అందరూ నరకంలో పడేస్తాడు. హేమాహేములను పడేశాడండి. నువ్వు నేనేమాత్రం హేమాహేములు పడేశాడు. అమెరికాలో ఉన్నవాడే గొప్ప, ఆస్ట్రేలియా ఉన్నవాడు గొప్ప. అపవాదికి ఈజీగా పడేస్తాడు, సింపుల్గా. ఈరోజు అమెరికాలో ఉన్నవాడు, ఆస్ట్రేలియాలో ఉన్నవాడు చాలామంది క్రైస్తవ్యము అర్థం కాక వేరే దానికి స్వీకరిస్తున్న అర్థం ఏంటి? ఈజీగా పడేశాడు అపవాది. చాలామంది పేపర్లు చూస్తున్నాం కదండి, క్రైస్తవులు ఉన్న ఇంతమంది ఇదిగో హిందువుని స్వీకరించారు, ఇస్లాంని స్వీకరించారు. అర్థం ఏంటి? వీడు పడిపోయాడు అపవాది వలలో, పూర్తిగా అపవాది వలలో పడిపోయాడు. తంత్రాలతో పడగొట్టాడు. ఏదో ఒక మాయ చూపించాడు. అధికారమా, డబ్బా, కుటుంబమా, భార్య భర్త బంధుత్వమా, ఏదో ఒకటి చూపించి దేవునికి దూరం చేశాడు. సెంటిమెంట్, నీ బలహీనత అపవాదికి తెలీదా? రోజు ఎవరిని తిరుగుతున్నవాడు నీ బలహీనత తెలుసుకోలేదా? నీ బలహీనత పూర్తిగా చదివేశాడు. నీ బలహీనత పూర్తి డేటా ఉంది, రాసుకున్నాడు డైరీలో. నీకే బలహీనత ఉందో పూర్తి రాసుకున్నాడు. బలహీనత ఉంది కనుక వాడికి తెలిసిపోయింది కనుకనే వాడు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. ఈరోజు ప్రపంచం అదే ఆడుతుందండి. ఆ యొక్క అధికారం, అపవాది యొక్క అధికారం సంఘాల్లో కూడా వచ్చేస్తుంది. మనం జాగ్రత్త చూడాలి. సహోదరులు వచ్చేస్తుంది, మనం బాగా గమనించాలి. అపవాది తంత్రం, వాడు కనబడకుండా వాడి వెపన్స్, వాడి ఆలోచన, వాడి ప్రణాళిక అమలు చేస్తుంటాడు. మనం అది ఎదిరించడానికి, శక్తిమంతులు అవ్వడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించాలి అంటున్నాడు పౌలు గారు. అక్కడ చెప్పాడు, కిందని అంటూ ఉంటాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎంతగా ఎదురుగా ఉండి ఆ ఎదిరిస్తున్నాడంటే నువ్వు నేనేమాత్రం అండి, ఆలోచించండి. కనుక క్రైస్తవులు ఎరుగని సాతాను తంత్రాలు మనం తెలుసుకోవాలండి. ఆడ వేసే తంత్రాలు ఎలా ఉంటుందంటే, ఎలా మరి ఆదామవల్ని దూరం చేశాడు, దేవుడు చెప్పినా కూడా జరగదని నమ్మించాడండి. అక్కడ ఏదైనా తోటకు వచ్చి దేవుడు చెప్పాడు కదా చచ్చిపోతారని, చావరు మీరు, పర్లేదమ్మా తిను, చావరు. దేవుడు చెప్పినా కూడా జరగదని నమ్మించడానికి అపవాది ఉంటాడండి. నీకు నాకు కూడా ఈరోజు దేవుడు చెప్పిన జరగదు బ్రదర్, చేసే తప్పు చేసే బ్రదర్, చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు, ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదు, నువ్వు అసలు మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, మరి నరకానికి వెళ్తారన్నారు, జరగదు బ్రదర్ అని నమ్మిస్తాడు. కయీను దగ్గర వచ్చి సహోదరుని చంపేటట్టుగా చంపేశాడు. పేతురు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని ఎదిరించి పర్లేదు, చెయ్యి పట్టుకొని ఎదిరించి ముందుకెళ్ళి మాట్లాడు అన్నాడు అపవాది. చూసారండి, యోబు భార్య దగ్గరకు వెళ్ళిపోయి యోబు అంటుంది, నువ్వు అంత నీతిమంతుడా, అంత యథార్థవంతుడా, మరి నీకెందుకు ఇలాంటి జబ్బు వచ్చింది? ఎందుకు వచ్చింది? అయితే ఏదో చేసి ఉంటావు, దేవుడు ఉంటే నీకు రక్షిస్తాడు. పర్లేదు, దేవుడిని దూషించి మరణం కమ్ము అంటుంది, దేవుడిని దూషించి చచ్చిపో ఉంటుంది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన ఒక తంత్రాలను వాడుతుంది.
ఏం చేయాలి అయితే మనం ఆ తంత్రాలు ఎరగడగానే చివరికి ఒక మాట చేసి ముగించేద్దాం. ఇన్ని తంత్రాలు కల్పించుకున్నారంటే మరి సొలొమోన్ గారు కూడా చెప్పారండి, దేవుడు యథార్థంగా పుట్టిస్తే మీరు తంత్రాలు కల్పించుకుంటున్నారంటే వెనకాల వాడు పెట్టాడు తంత్రాలన్నీ. ఒక్కొక్క తంత్రాలు పెట్టుకున్నారు. తంత్రాలు పెట్టుకుని మోసాలు దగాలు చేయడానికి వాడు నేర్పించాడండి. వాడు ఆది నుండి నరహంతకుడు, ప్రారంభం నుండి మనిషిని మోసం చేయడానికి చూస్తాడు, ఎవరిని వదలడండి. సర్వలోకానికి మోసం చేయడానికి వచ్చాడంటే నిన్ను నన్ను వదలడు. నువ్వు అది గమనించుకొని ఎలర్ట్గా ఉండాలి. చివరిగా ఒక రిఫరెన్స్ చూసి ముగించేద్దాం. ఆ తంత్రాలు ఎదిరించడానికి ఏం చేయాలైతే అంటే యోహాను యోహాను గారు ఎక్కువ చెప్పారండి అపవాది గురించి. అక్కడ యేసుక్రీస్తు చెప్పింది యోహాను సువార్త 8:44 చెప్పాడు. పత్రికల గురించి చెప్పాడు అపవాది గురించి. యోహాను పత్రిక ప్రకటనలో కూడా చెప్పాడు అపవాది గురించి. యోహాను గారు యేసు ప్రేమించిన శిష్యుడు అపవాది గురించి ఎక్కువ చెప్పాడు. ఎందుకంటే యేసుతో తిరిగినప్పుడు యేసు చెప్పిన మాటలు విన్నాడు. అపవాది చాలా డేంజర్, సాదాసీదా వ్యక్తి కాదు, చాలా శక్తిమంతుడు, మెరుపు వలె దిగుతాడు. వాడు సాతాను వెలుగుదూత వేషం ధరించుకొని పాస్టర్ రూపంలో వస్తాడు, బోధకుడు రూపంలో వస్తాడు, విశ్వాస రూపంలో వస్తాడు, అనేక రూపాల్లో వాడు నేనే దేవుడని కనపరుచుకొని తండ్రి రూపంలో వచ్చి మోసం చేస్తాడు. జాగ్రత్త. యోహాను పత్రిక 1వ అధ్యాయము చూడండి. యోహాను పత్రికలో 2వ అధ్యాయము 14 వచనం చూడండి. 13-14 యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనం ఆలోచిస్తే, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయిచు. దేవుని వాక్యం నీలో ఉండాలి, అప్పుడే నువ్వు దుష్టుని జయించగలవు, తంత్రాలను ఎదిరించగలవు, తెలుసుకోగలవు. వాక్యం తెలిస్తేనే అపవాది తంత్రాలు తెలుసుకోగలవు. వాక్యం మీద అనుభవం రావాలి, వాక్యం మీద అవగాహన ఉండాలి. మరి వాక్యం మీద అనుభవం అవగాహన రావాలంటే నువ్వు వాక్యం ధ్యానిస్తున్నావా, వాక్యాన్ని పాటిస్తున్నావా, వాక్యాన్ని అనుసరిస్తున్నావా, వాక్యాన్ని ఎక్కువ నేర్చుకోవడానికి నువ్వు వేసుకున్న ప్రణాళికలు ఇవి. వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటేనే అపవాద తంత్రాలను ఎదురించగలవు, తెలుసుకోగలవు. మరి వాక్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్నో పాఠాలను ప్రవేశపెట్టింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. మరి అన్ని పాఠాలు నేర్చుకోవాలంటే కొంచెం చదవాలి. డిగ్రీ నువ్వు చేయాలి అంటే మీరు చాలామంది ఎగ్జామ్ రాయట్లేదు. మరి అనేక మెలకువలు ఆ పాఠంలో ఉంటుంది. ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క మెలకు. సాతాను ఒక వెపన్స్ ఉంటుంది, సాతాను ఒక తంత్రాల్లో ఎలా పట్టుకోవాలో ఒక టెక్నిక్స్ ఉంటుంది ఒక్కొక్క పాఠంలో. వాడి యొక్క వేసే ప్రణాళికలు, వాడి యొక్క బలము, వాడి యొక్క ఆలోచనలను పట్టుకోవాలంటే ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క టెక్నిక్స్, ఒక్కొక్క పాయింట్స్ ఉంటుంది. అన్ని పాఠాలు తెలుసుకోవాలంటే మరి మీరు నేర్చుకుంటున్నారా, ఎగ్జామ్ రాస్తున్నారా? ఏదో నేను యూనివర్సిటీ అనుసరిస్తున్నాను అనుకుంటున్న వారు, ఎంబీడీఏ చేశాను అనుకున్న వారు కూడా తంత్రాల్లో పడిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. వాడు రెచ్చగొట్టినంత మాత్రం నువ్వు రెచ్చిపోవద్దు, వాడు ఉసుగొలిపినంత మాత్రం నువ్వు ఎదిరించకూడదు. యేసుక్రీస్తు చాలా సందర్భాలలో దాక్కుని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో మనం తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే సాతాను తంత్రాన్ని నువ్వు తెలుసుకోవాలి. వీడు ఎదిరిస్తున్నాడు కదా అని మనం అక్కడ ప్రతాపం చూపిస్తే సరిపోదు. వాడే తంత్ర మోసం తెలుసుకోవాలి ముందు మనం. పౌలు గారు చెప్పాడు, సాతాను తంత్రం ఎరుగని వారం కాము, చాలా జాగ్రత్త. తెలుసు మనం ఎలా అటాక్ చేస్తాడంటే సహోదరుల ద్వారా అటాక్ చేస్తాడు. సాతానుకంటే ఒక రూపం లేదు గనక, వాడికి శరీరం లేదు కనుక సహోదరుల మధ్య, సంఘంలో ఉన్న సహోదరుల మధ్య, స్త్రీలు బాగా తెలుసుకోవాలండి. మీ ద్వారా సంఘాన్ని ఆటంకం వస్తుందంటే మీరు ఎలా అలర్ట్ అయిపోవాలి. సాతాను వచ్చి నా ద్వారా సహోదరుల ద్వారా సంఘానికి ఆటంకం కలిగిస్తున్నాడు,
జరగవలసిన కార్యక్రమం ఎందుకు ఆటంకం కలుగుతుంది, ఎందుకు వాయిదాలు పడుతున్నాయి, ఎందుకు జరగట్లేదు ఏ కార్యక్రమం కూడా, ఒక వన్డే సెమినార్, ఒక సువార్త కార్యక్రమం, ఒక గృహ కూడిక, ఎందుకు ఆత్మలు రక్షించే కార్యక్రమం జరగట్లేదంటే అపవాది గురించి నిజంగా మనం ఆలోచిస్తేనండి, ముందు అపవాది వాడిని ఎదిరించాలంటే వాక్యం కావాలి కదండి, రెఫరెన్స్ తినవసరం కదా. ముందు వాడు ఏం చేస్తాడంటే నువ్వు విన్న వాక్యాన్ని దొంగిలిస్తాడండి. నీ డబ్బులు, నీ బట్టలు, నీ బియ్యము, నీ నూనె దొంగిలించాడు. ఆత్మను రక్షించేది ఏంటండి? శక్తిగల వాక్యం. ఆ వాక్యంతో నువ్వు రక్షించబడతావు, అనేక మందికి రక్షిస్తావు కనుక అదే వాక్యము నువ్వు వినకుండా పరధ్యానంలో వింటావు కనుక వాడు చక్కగా వచ్చి వాక్యాన్ని నిన్ను విన్నట్టుగా కూర్చోబెట్టి వాడు తీసుకెళ్ళిపోతావు. నువ్వేనా అటెండ్ అయ్యిందన్నా, ఆ పాఠం విన్నానన్నా, నువ్వు పాటించావు, చాలా బాగా చెప్పారన్నా, 70 మార్కులు వేసాను, అద్భుతంగా చెప్పారు, 70 మార్కులు వేసే, 80 మార్కులు వేసే, అశ్వినకి 90 మార్కులు వేసే. తర్వాత ఏంటి, వీడు పాటించాడు, నువ్వు అనుసరించాలి కదా, వాక్యాన్ని విని ఫలించాలి కదండి 100 వంతులుగా. నువ్వు ఫలించట్లేని అర్థం ఏంటి? విత్తబడిన గింజ ఉంటున్నావుతో ఫలించే గింజ కాదు. నువ్వు భూమిలో పడిన తర్వాత ఫలించలేదండి, మరిచిపోతారండి, అది పోద్ది, అది మట్టిలో కలిసిపోద్ది. ఫలిస్తేనే దానికి విలువ, విస్తారంగా ఫలించాలి. అపవాది వచ్చి ముందు టార్గెట్ వాక్యాన్ని దొంగిలించి వెళ్ళిపోతాడు. నీ డబ్బులు, నీ బంగారం, ఇది కాదు వాడికి కావాల్సింది, వాక్యాన్ని తీసుకెళ్ళిపో. నీకు తెలుసా ఆ సంగతి? నీకు తెలుసా ఆడ తంత్రం? నువ్వేమంటావు, ఆడ అన్నీ చేస్తాడు కానీ వాక్యం కూడా తీసుకెళ్తాడు, నీకు తెలియదు. వాక్యం తీసుకెళ్ళిపోతాడు, నీ నరకానికి పంపించాడని. నీ వాక్యాన్ని బ్రతకవు, నీకు వాక్యం అర్థం కాదు, వాక్యానుసారంగా ఎలా ప్రవర్తించి నీకు తెలియదు. అప్పుడు ఏం చేస్తావు? నరకానికి వెళ్ళిపోతావు. వాక్యంలో చెప్పింది కదా, సహోదరుని ప్రేమించాలి కదా, స్వార్థ కోసం నేను ఉపయోగించగల డబ్బులు ఉపయోగించాలి, నా బండి వాడాలి కదా, మా కుటుంబం అంతా ప్రార్థనకు వెళ్ళాలి కదట, వాక్యంలో ఉందట, మేమంతా ప్రార్థన చేసుకోవాలి కదా, మేమంతా మందిరానికి వెళ్ళాలి కదా, వాక్యంలో ఉంది కదా అనేది నీకు తెలుస్తుంది. నీకు వాక్యం అర్థం కాదు, నీకు రాదు వాక్యం. ఈరోజు వెళ్ళకపోయినా పర్లేదు, నెల రోజులు వెళ్ళకపోయినా పర్లేదు, ఒక 10 రూపాయలు ఇవ్వకపోయినా పర్లేదు, ఏదో ఎజిస్ట్ అయిపోతాం, ఏదో సంవత్సరానికి ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి ఎజిస్ట్ అయిపోతానని నువ్వు నామకార్థగా బద్ధకస్తుడుగా నువ్వు బ్రతికితే, సమయానికి వెళ్ళకపోతే, మందిరానికి సమయానికి వెళ్ళవు, అది నీకు నడిపిస్తుంటాడు అపవాది, అలా నడిపిస్తుంటాడు అనమాట. వెళ్ళొద్దురా పర్లేదు, ఇప్పుడు ఏం వెళ్తావు కానీ, నీకు పాటలు పాడడం రాదు, నీకు మెసేజ్ చెప్పడం రాదు, ఇప్పుడు ఏం వెళ్తావులే, కూర్చో, కానుకలేసి వచ్చాయి, అలాగా నువ్వు కూర్చో 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 అని వెనకాల కూర్చోబెడతాడు నరకంలో. ముందు వెళ్ళవా? దేవుని పని ముందు ఉండాలండి, దేవుని పని ముందు ఉండాలి. ఎందుకు వెనకైపోతున్నావు? వాడు లాగుతున్నాడు, నీకు అర్థమైందా? ఒక్క మెసేజ్ రికార్డ్ చేసుకోవాల్సిన మనము, ఒక్క మెసేజ్ కోసం ఎంత దూరం వెళ్తున్నాం మనము, ఈరోజు ఎందుకు వెనక్కి అడుగు వేస్తున్నాం? ఎందుకు బలహీనలో మారిపోతున్నాం? సహోదరుల ఐక్యత ఎందుకు? వాడు ఎంటర్ అయి ఉన్నాడు, నువ్వు గమనించు, అర్థం చేసుకో. వాడు మాట్లాడుతుంటాడు, వాడు మాటలు నువ్వు గమనిస్తుంటాలి. వీడు దేవుని పని ఆటం కలిగిస్తున్నా అంటే అపవాదితో వీడు ఎంటర్ అయి మాట్లాడుతున్నాడు. అపవాది ఎంటర్ అయి ఆడి ద్వారా మాట్లాడుతున్నాడు. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, విభేదం, ఒకరి పట్ల ఒకరిలో ఐక్యత లోపం కలుగుతుంటుంది అంటేనే నీకు అర్థమైపోవాలి. అపవాది ఎంటర్ అయి ఉన్నాడు, వాడి ప్రణాళికలు, వాడి బలం, వాడి ఆలోచన ముందు తెలుసుకోవాలి. వాడు చిన్నోడు కాదు, చెప్పాను కదండి, వాడు చాలా శక్తిమంతుడు, చాలా ప్రణాళికలతో ఉంటాడు, చాలా ఆలోచన కలిగి ఉంటాడండి. సింపుల్గా పడగొట్టడానికి ఎన్నో మార్గాలు కనుక్కొని ఒక్కడిని దేవుని నుండి దూరం చేయడానికి లక్షల మంది ప్రణాళికలతో వస్తాడు అపవాది. వాడు ఒక్కొక్కడు కాదన్నాను కదా. కనుక అపవాది తంత్రం తెలుసుకొని, అపవాదిని ఎదిరించి, వాక్యం తెలుసుకొని, వాక్యం నీలో ఉంటేనే నువ్వు అపవాదిని ఎదిరిస్తావు. ఆ వాక్యంతో నువ్వు అపవాదిని ఎదిరించి సంఘాన్ని నిలబెట్టు, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో, అనేక మందిని నువ్వు దేవుని వైపు నడిపించి నువ్వు దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి.